అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: యాసంగి వరకు ప్రత్యామ్నాయంగా కూరగాయల సాగు, కాయల పెరుగుదలకు జామ తోటలో ప్రస్తుతం చేపట్టాల్సిన యాజమాన్యం, మిరపలో వైరస్ తెగుళ్లు సమగ్ర యాజమాన్యం. రైతులు ఎక్కువగా మక్కువ చూపి ఏమాత్రం నీటి వనరులు ఉన్నా సాగు చేసే పంట వరి. ధాన్యం నిల్వలు సరిపడినంతగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో యాసంగి వరకు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల సాగు రైతుకు లాభదాయకంగా ఉంటుందని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్ వసతి ఉన్న పట్టణ పరిసర గ్రామాల రైతులు ఖరీఫ్ వరి తీసుకున్న అనంతరం కూరగాయల సాగును చేపడితే డిమాండ్ను అందిపుచ్చుకునే అవకాశం ఉందంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్ర నగర్లోని కూరగాయల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ లావణ్య. తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన నీటి వసతులతో రైతులు అటు రెండు కాలాల్లో అనగా వానాకాలము మరియు రబీలో ఈ వరిని సాగు చేస్తూ వినియోగానికి మించి ఉత్పత్తి చేయడం జరుగుతుంది. దీనివల్ల కనీస మద్దతు ధర లేక రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఖరీఫ్లో వరి వేసుకున్న తర్వాత ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలుగా కూరగాయలను రైతు వేసుకోవచ్చు. ఆకుకూరలు అయినటువంటి పాలకూర, తోటకూర, బచ్చలి, పుదీనా, కొత్తిమీర, టమాటా, వంగ, క్యాబేజ్, కాలీఫ్లవర్, వేరుజాతి కూరగాయలు అయినటువంటి క్యారెట్, రాడిష్, బీట్రూట్, దుంపజాతి కూరగాయలు అయినటువంటి పొటాటో, చామదుంప, చిలకడ దుంప వంటివి రబీలో సాగు చేసుకోవచ్చు. దీంతో పాటుగా ఉల్లి, వెల్లుల్లి కూడా రబీలో పండించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అదే వేసవిలో అయితే తీగజాతి కూరగాయలను, బెండని సాగు చేసుకోవచ్చు. టమాటాలో రబీకి మరియు వేసవికి అనువైన రకాలు అయితే పూసా ఎర్లీ డ్వార్ఫ్, మారుతం, అర్కా వికాస్, మరి హైబ్రిడ్లు ఈ మధ్యకాలంలో రిలీజ్ అయినటువంటివి అర్కా సామ్రాట్, రక్షక్ ఎక్కువ దిగుబడులు ఇచ్చే రకాలు. ఇవి మనము రబీ మరియు వేసవికి అనుకూలమైన రకాలు. వంగలో చూసినట్టయితే పూసా పర్పుల్ లాంగ్, పూసా పర్పుల్ క్లస్టర్, పూసా పర్పుల్ రౌండ్, పూసా క్రాంతి, అలాగే మన యూనివర్సిటీ విడుదల చేసిన రకాలు శ్యామల, భాగ్యమతి, గులాబీ వంటివి పండించుకోవచ్చు. ఇవే కాకుండా ఇతర ప్రైవేట్ హైబ్రిడ్లు కూడా కాలానికి అనుగుణంగా మనకి అందుబాటులో ఉంటాయి. అదే ఉల్లిలో చూసినట్లయితే రబీకి అనువైన రకాలు అగ్రిఫౌండ్ డార్క్ రెడ్, అగ్రిఫౌండ్ లైట్ రెడ్, బీమా సిరీస్లో బీమా కిరణ్, బీమా శక్తి ఇవి మనకి రబీకి అనువైన రకాలు. అదే వెల్లుల్లిలో అయితే జామ్నగర్ సఫేద్ మరియు బీమా పర్పుల్ ఇవి మన ఏసంగికి అనువైన రకాలు. క్యాబేజ్లో అనువైన రకాలు గోల్డెన్ ఏకర్, పూసా డ్రమ్ హెడ్, పూసా సింథటిక్. కాలీఫ్లవర్లో అయితే స్వల్పకాలిక రకాలైనటువంటి పూసా కట్కి, పూసా దీపాలి, పూసా స్నోబాల్ 1, 2 అనువైన రకాలు. ఏకపంటగా వరినే వేయడం వల్ల ఈ మురుగునీటి సమస్య, భూసారాన్ని కోల్పోవడము, నేల యొక్క భౌతిక లక్షణాలు కోల్పోవడము, చీడపీడలు ఎక్కువగా ఆశించడము మరియు మార్కెట్ రేటుల్లో హెచ్చుతగ్గులు రావడం వంటి సమస్యలు రైతులు చూస్తూ ఉంటారు.
సో దీనికి ప్రత్యామ్నాయంగా ఉద్యాన పంటలు పండించినట్లయితే రైతుకి నికర రాబడి పెరుగుతుంది, తక్కువ నీటితో ఎక్కువ దిగుబడిని పొందవచ్చు. అంటే 1 ఎకరాకి పండించే నీటితో 2 నుంచి 2.5 ఎకరాల్లో కూరగాయలని పండించవచ్చు. మార్కెట్కి డిమాండ్కి అనుగుణంగా విడతల వారీగా కూరగాయ మొక్కలను నాటుకొని అమ్ముకునే వెసులుబాటు కలుగుతుంది. మరియు అంతర్ పంటలు, మిశ్రమ పంటలను పండించుకునే వెసులుబాటు ఉంటుంది. పప్పు ధాన్యాలు అయినటువంటి చిక్కుడు, బఠానీ, అలసందలు వంటి కూరగాయలను పండించుకున్నట్లయితే నేల యొక్క భౌతిక గుణాలని తిరిగి పొందే అవకాశం ఉంటుంది. కూరగాయలు స్వల్పకాలిక పంటలు కావున సంవత్సరానికి 3 నుంచి 4 పంటలను రైతు పొందవచ్చు. పెరటి మొక్క స్థాయి నుంచి వాణిజ్య రూపును సంతరించుకుంది జామ. ఈ మధ్యకాలంలో జామకాయలకు పెరిగిన డిమాండ్ సాగును విస్తరింపజేస్తోంది. సాధారణ రకాలతో పాటు తైవాన్ రకాలు వినియోగదారులకు నిత్యం అందుబాటులో ఉంటున్నాయి. జామను అందరూ పండిస్తున్నా కాయ పెరుగుదల మాత్రం సరైన యాజమాన్యం చేపట్టిన తోటల్లోనే బాగుంటుంది. శీతాకాలం జామ దిగుబడులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కాయ నాణ్యత కోసం మొక్కకు అందించే ఎరువుల పట్ల కాస్తంత శ్రద్ధ పెట్టాలి. దాంతోపాటు జామకాయల నాణ్యతను దెబ్బతీసే చీడపీడల పట్ల మెలకువగా ఉండి సకాలంలో వాటిని నివారించాలి. జామకాయ పెరుగుదలకు తోటల్లో ప్రస్తుతం తీసుకోవాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యల గురించి సూచిస్తున్నారు సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం ఉద్యానవన శాస్త్రవేత్త డాక్టర్ హరికాంత్. జామ చూసినట్టయితే మన రాష్ట్రంలో దాదాపు 1,00,000 ఎకరాల వరకు పండిస్తూ ఉన్నారు. సో ఈ జామలో చూసినట్టయితే మనకి 2 రకాలు అధికంగా పండిస్తూ ఉంటారు రైతులు. అందులో ముఖ్యంగా మొదటి రకము అలహాబాద్ సఫేదా, అదేవిధంగా రెండో రకము లక్నో 49. అలహాబాద్ సఫేదా చూసినట్టయితే పండు గుండ్రంగా మరియు అదేవిధంగా గింజ నాణ్యత అంటే మెత్తగా ఉండడం గమనించవచ్చు. 150 నుండి 180 గ్రాములు తూగుతుంది ఒక పండు. అదేవిధంగా లక్నో 49 చూసినట్టయితే ఇది కోడిగుడ్డ ఆకారంలో ఉంటుంది. ఇది దాదాపు మనకి 220 గ్రాముల వరకు తూగుతూ ఉంటుంది. సో ఇందులో కొంచెం లక్నో 49లో కొంచెం గింజ అనేది కొంచెం గట్టిగా ఉండడం మనం గమనించవచ్చు. మార్కెట్లో ఎక్కువగా ఈ అలహాబాద్ సఫేదా ఎక్కువగా పోవడం జరుగుతుంది. ఈ లక్నో 49 అనేది నిలవ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొన్ని ప్రాంతాల్లో ఇది కూడా ఎక్కువగా మనము చూస్తూ ఉంటాం. ఇప్పుడున్న పరిస్థితులు చూసినట్టయితే తోటల్లో ఇప్పుడు ఖాతా సమయం కాబట్టి చలిలు తీవ్రత కూడా ఎక్కువగా ఉండడం వల్ల రాత్రి చలికి మరియు తెల్లారి ఎండకి వ్యత్యాసం ఉండడం వల్ల పండు నాణ్యత అనేది పెరుగుతుంది. సో ఈ పండు నాణ్యతని పెంచడం కోసం కూడా మనము పొటాషియం నైట్రేట్ అనే మందు అంటే మల్టీకే, దీన్ని మనం 5 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసినట్టయితే పండు యొక్క రుచి మరియు పరిమాణం పెరిగే అవకాశం ఉంది. ఇందులో సూక్ష్మ లోపాలు అనేది మనకి జామలో కనిపిస్తూ ఉంటుంది ఆకు రూపంలో. ఈ సూక్ష్మ లోపాలని ఏదైతే ఎర్రగా మారిపోతున్నాయో ఆకులు మరియు తెల్లగా అంటే పసుపచ్చ కలర్లో మారుతున్నాయో వీటిని మనం అధిగమించడానికి ఫార్ములా 4 అదేవిధంగా ఫార్ములా 6 5 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసినట్టయితే ఈ సూక్ష్మ లోపకాల నుంచి కూడా మనం అధిగమించవచ్చు. ఈ పండే సమయంలో మనము ఈ జామలో చూసినట్టయితే ఎక్కువగా మనకి పండు ఈగ అనేది ఇబ్బంది పెడుతుంది. సో ఈ పండు ఈగని మనము అధిగమించడానికి ఫిరోమోన్ ట్రాప్స్ అంటారు. ఈ బుట్టల్ని మనము చెట్టు కొమ్మల దగ్గర అమర్చినట్టయితే 5 వరకు మనం 1 ఎకరానికి అమర్చినట్టయితే ఈ పండు ఈగ నివారించుకోవచ్చు. అదేవిధంగా కొంతమంది రైతులు మనం చూసినట్టయితే ప్రతి పండు కూడా బ్యాగింగ్ అనేది వేయడం జరుగుతుంది. మనకి బటర్ పేపర్ బ్యాగ్ కానీ లేదంటే రెడ్డిష్ బ్రౌన్ పేపర్ బ్యాగ్ కానీ ఒక్కొక్క పండుకు ఒక్కొక్క బ్యాగ్ తొడిగినట్టయితే పండు ఈగ నుండి కూడా నివారించుకోవచ్చు. అదేవిధంగా కాయ నాణ్యత కూడా ఈ బ్యాగింగ్ టెక్నిక్ వల్ల కాయ నాణ్యత కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అన్నదాత టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్య రూపం మీకోసం. చీని నిమ్మ తోటలో నల్లి సమస్యగా ఉంటోంది, నివారణ చర్యలు తెలియజేయండి అంటూ అడుగుతున్నారు సత్యసాయి జిల్లా తాడిమర్రి నుంచి చౌదరి.
నిమ్మలో త్రిప్స్ అంటే తామర పురుగు పిండి దశలో డ్యామేజ్ చేసిన దానివల్ల, తర్వాత మైట్ అంటే నల్లి పిండి దశలో డ్యామేజ్ చేసిన దాని మూలంగా ఈ తెల్లగా గాడిద మచ్చ కలర్లో కానీ లేదంటే తెల్లగా ఉండే నిమ్మకాయలు మార్కెట్కి రావడం జరుగుతుందండి. త్రిప్స్ ఇది ఫ్లవరింగ్ వచ్చి పిండి కట్టి గురిగింద సైజులో ఉన్నప్పుడు ఆ పిందెకి ఉన్న ఈ పచ్చదనం అంతా కూడా గీకిన దాని మూలంగా ఈ తెల్లగా ఏర్పడటం జరుగుతుందండి. ఆ దశ దాటి తర్వాత కాయలు పెద్ద సైజు అంటే హాఫ్ సైజు ముక్కాల సైజు కాయ వచ్చినప్పుడు ఈ తెల్లగా కనిపిస్తుంటుందండి. అంటే ఎలక్కాయ కలర్లో ఈ నిమ్మకాయ కనిపిస్తుంటుంది. దీన్ని మన ఇక్కడ నెల్లూరులో లోకల్ భాషలో ఎలక్కాయ తెగులు అని అంటుంటారండి. కాకపోతే రైతు సోదరులందరూ కూడాను ఈ తెగులు కాయలు బాగా అయిన తర్వాత కంట్రోల్ మెజర్స్ చేపడుతున్నారు. అప్పుడు స్ప్రే చేయటాలు జరుగుతుందండి. అట్లా కాకుండా రైతు సోదరులు ఎప్పుడైతే ఈ పిండి కట్టి పువ్వు రెక్కలు ఊడిన వెంటనే ఒకసారి ఈ నీమ్ ఆయిల్ కావచ్చు లేక పొంగామియా సోప్ అనే దాన్ని మనము కానీ స్ప్రే చేసుకోగలిగితే ఈ తామర పురుగుని కంట్రోల్ చేసుకోవచ్చు. మరి ఈ పొంగామియా సోప్ చాలా బాగా పనిచేస్తుంది. 1 కేజీ పొంగామియా సోపు 150 లీటర్ల నీళ్ళలో కలిపి తర్వాత దాన్ని వడగట్టి స్ప్రే చేసుకున్నట్లయితే ఈ త్రిప్స్ని చాలా బాగా మనం కంట్రోల్ చేసుకోగలము. తర్వాత దశలో గోళికాయ సైజులో ఉన్నప్పుడు పిప్రోనిల్ అనే మందును కూడా మనము 2 ml 1 లీటర్ నీళ్ళకి కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ తామర పురుగుని బాగా కంట్రోల్ చేసుకోవచ్చు. తామర పురుగుని కంట్రోల్ చేయడానికి ముఖ్యంగా బ్లూ స్టిక్కీ ట్రాప్స్ ఫీల్డ్లో ఎకరాకి ఒక 20-30 కానీ పెట్టుకోగలిగితే ఈ త్రిప్స్ అన్నీ కూడాను అట్టకి అంటుకునేసి చాలా వరకు దాని ఉధృతిని తగ్గించుకోవచ్చు. పురుగు ఉధృతి ఉన్నప్పుడు అంటే పిండి దశలోనే మనం ఈ స్ప్రేస్ కానీ చేసుకోగలిగితే మన కాయ పెద్ద అయిన తర్వాత నష్టము కనిపించదు. అదే మనం కాయ పెద్ద అయినప్పుడు కానీ మనం స్ప్రే చేసుకున్న వాళ్ళు ఎటువంటి ఉపయోగం ఉండదండి. ఈ మధ్యకాలంలో నిమ్మలో ఈ మార్కెట్ వచ్చే కాయల్లో కూడా గమనించడం జరిగింది, నల్లి ఎఫెక్ట్ కూడా మనం గమనించడం జరిగింది. మొదట నల్లి ఎఫెక్ట్ అయినప్పుడు స్ప్రే చేసుకోకుండా ఆ కాయ ముదిరి ఆ కాయ కలరు మారినప్పుడు మాత్రమే స్ప్రే చేస్తున్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. ఇది కూడాను నిమ్మ పిండి దశలో ఉన్నప్పుడు అంటే గురిగింద సైజు ఉన్నప్పుడు కానీ మనము వాతావరణం చల్లగా ఉన్నప్పుడు అంటే నీటిలో కరిగే గంధకం మనము 3 గ్రాములు 1 లీటర్ నీళ్ళలో కలుపుకొని మనం స్ప్రే చేసుకోగలిగితే నల్లిని కంట్రోల్ చేసుకోవచ్చు. తర్వాత కూడాను ఇంకొక గోళికాయ సైజు ఉన్నప్పుడు కూడా మనము పాపర్ గడ్డి ముందు కూడా చక్కగా పనిచేస్తుంది. ఇది కూడాను 2 ml 1 లీటర్ నీళ్ళు కలిపి మనము స్ప్రే చేసుకున్నట్లయితే ఈ నల్లిని కంట్రోల్ చేసుకోవచ్చు. ముఖ్యంగా గురువింద సైజు ఉన్నప్పుడు రికమెండెడ్ పెస్టిసైడ్స్ చేసుకుంటే నల్లిని కానీ త్రిప్స్ కానీ మనం కంట్రోల్ చేసుకోగలము. కుసుమ సాగు చేయాలనుకుంటున్నాం, వివరాలు తెలియజేయండి అంటూ అడుగుతున్నారు వికారాబాద్ జిల్లా నవాబ్పేట నుంచి రామచంద్రారెడ్డి. ఈ కుసుమ పంట అనేది చాలా ముఖ్యమైన నూనె గింజ పంట. మనకు ముఖ్యంగా ఎక్కడైతే నల్లరేగడి నేలలు ఉన్న ప్రాంతాల్లో కుసుమ పంట సాగవుతుంది. నల్లరేగడి నేలలతో పాటు ఎక్కడైతే నీరు నిలబడిన నేలలు, దాంతోపాటు బలం కలిగిన ఎర్ర నేలలు అయినా కానీ నీటి సదుపాయం కలిగిన ఎర్ర నేలల్లో కూడా మనము ఈ కుసుమ పంటను సాగు చేసుకోవచ్చు. ఎక్కడైతే ఈ యొక్క అడవి పందుల బెడద కానీ కోతులు కానీ ఇలాంటి బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో, గుట్టలున్న ప్రాంతాల్లో ఈ పంటకు ముళ్ళు ఎక్కువగా ఉండటం వల్ల అయితే వాటి నుంచి కూడా తప్పించుకొని మంచి దిగుబడి సాధించుకునే అవకాశం ఉంటుంది. అక్టోబర్ మొదటి వారం నుంచి నవంబర్ 2వ వారం వరకు కూడా ఈ పంటను సాగు చేసుకోవచ్చు. సో ఆ తర్వాత కనుక ఈ పంటను సాగు చేసుకుంటే దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఈ వరుసల మధ్యలో 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్యలో 20 సెంటీమీటర్ల దూరం పెట్టుకొని మనం గొర్రుతో కానీ నాగటి సాలల్లో కానీ విత్తుకున్నట్లయితే ఆప్టిమమ్ ప్లాంట్ పాపులేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. మనకి అనుకూలమైన రకాలు కనుక చూసినట్లయితే TSF1 అనే రకము తెల్ల గింజ నువ్వు రకము. ఈ రకము ఎకరానికి 6 నుంచి 7 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. మనకి 125 రోజుల వరకు కూడా పంటకాలం కలిగి ఉంటుంది. ఈ రకం ఎండు తెగులను తట్టుకుంటుంది. దీంతోపాటు ముఖ్యంగా మనం చూసినట్లయితే మంజీరా అనే రకం కూడా మనకి 115 నుంచి 120 రోజుల పంటకాలం కలిగిన రకం. ఈ రకం 5 క్వింటాల వరకు కూడా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. నారీ 6 అనే రకం కూడా మన ప్రాంతానికి అనుకూలం. ఈ రకాలు అనేది మనకి ఎకరానికి 4 కేజీల వరకు విత్తనం అవసరం అవుతుంది. 1 కేజీ విత్తనానికి 1 గ్రామ్ కార్బనిజంతో విత్తన శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
ఈ జీవన ఎరువులతో కూడా విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకు నత్రజని స్థిరీకరణ జరిగి కొంతవరకు మనము రసాయన ఎరువుల రూపంలో వేసే మోతాదును తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అజోస్పైరిలం అనే జీవన ఎరువుని 1 కేజీ విత్తనానికి 25 గ్రాముల వరకు విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే కూడా ఈ నత్రజని స్థిరీకరణను చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు మనకు ముఖ్యంగా ఈ రసాయన ఎరువుల యాజమాన్యం కనుక చూసినట్లయితే మనం విత్తుకునేటప్పుడు మనము నేల యొక్క భూసార పరీక్ష భూసారాన్ని ఆధారంగా 1 బస్తా నుంచి 1 బస్తన్నర వరకు కూడా ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా రైతులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాంప్లెక్స్ ఎరువుల కంటే కూడా ఈ సూటి ఎరువైన సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను వేసుకుంటే దాంట్లో ఉండే కాల్షియం గంధకం మొక్కకు ఉపయోగపడి ఈ యొక్క నూనె గింజల పంటల్లో నూనె యొక్క శాతం పెరగడానికి ఉపయోగపడుతుంది. ఒక 20 నుంచి 25 కిలోల వరకు యూరియాను కూడా విత్తుకునేటప్పుడు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత మనం విత్తిన 30 నుంచి 35 రోజుల సమయంలో ఆ తడి ఇచ్చిన సమయంలో మనం మరొక 20 కేజీల యూరియాను పైపాటుగా వేసుకుంటే సరిపోతుంది. ఈ పేనుబంక ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. దీని గురించి కానీ డైమిథోయేట్ 2 ml per లీటర్ తోటి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పేనుబంక నివారించుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఎండు తెగులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఎండు తెగులు నివారణకి మనకు మ్యాంకోజెబ్ అనే తెగులు మందును మనం 2.5 గ్రాముల లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. నీటి తడులు ముఖ్యంగా 30 రోజుల దశలో పెరుగుదల దశలో, దాంతోపాటు 65 రోజుల దశలో పూత దశలో, ఈ 2 చాలా సున్నిత దశలు. ఈ దశలో తప్పనిసరిగా మనం నీటి సదుపాయాన్ని అందించవలసిన అవసరం ఉంటుంది. ఈ కోత కనుక చూసినట్లయితే ముళ్ళు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది మనం వరి కోత యంత్రాలతో మనం కోసుకునే అవకాశం ఉంది కాబట్టి రైతులు నిరభ్యంతరంగా ఈ కోతకు సంబంధించిన లేబర్ని కూడా మనం తగ్గించుకొని ఈ వరి కోత యంత్రం ద్వారా మనం కోసుకునే అవకాశం ఉంటుంది. 1 ఎకరా వరి పండించడానికి పట్టే నీటితోటి ఒక 4 ఎకరాల వరకు కూడా కుసుమ పంటను పండించుకోవచ్చు. కాబట్టి ఎక్కడైతే నీటి సదుపాయం తక్కువగా ఉండి బోరు కింద వరి వేసే రైతులు వరి వేయకుండా ఈ కుసుమ పంటను వేసుకున్నట్లయితే మనకు తక్కువ పంట కాలంలో మన అధిక దిగుబడులు సాధించుకునే అవకాశం ఉంటుంది. రోజు రోజుకు మిరప సాగు రైతుకు కత్తి మీద సాముగా మారుతోంది. ఇందుకు పెరుగుతున్న చీడపీడలే ప్రధాన కారణంగా ఉన్నాయి. రసం పీల్చే పురుగుల సమస్యతో పాటు వీటి ద్వారా వ్యాప్తి చెందే వైరస్ తెగుళ్లు మిరప రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వీటి నివారణకు రైతులు ప్రతి 2 రోజులకొకసారి ఏదో ఒక రసాయన మందును పిచికారీ చేయడం చేస్తున్నారు. ఇలా అతిగా మందులు వాడటం వల్ల పెట్టుబడి ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడమే కాదు, మిరపకాయల్లో మందుల అవశేషాలు మిగిలిపోవడం, పురుగులు నిరోధక శక్తి పెంచుకోవడం, కాలుష్యం, ప్రకృతి సమతుల్యత దెబ్బతినడం వంటి అనేక అనర్థాలు ఏర్పడుతున్నాయి. అందువల్ల చీడపీడల నివారణకు కేవలం రసాయనిక మందులపైనే ఆధారపడకుండా అన్ని రకాల సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించడం తప్పనిసరి. మిరపను ఆశించే వైరస్ తెగుళ్లు నివారణకు చేపట్టాల్సిన సమగ్ర చర్యల గురించి ఈరోజు అన్నదాతలో చూద్దాం. మిరప పంట పెరుగుదల నుంచే వైరస్ తెగుళ్లు ఆశిస్తూ ఉంటాయి. మిరపను ముఖ్యంగా ఆకుముడత లేదా జెమినీ వైరస్ తెగులు, కుకంబర్ మొజాయిక్ తెగులు, పీనట్ బడ్ నెక్రోసిస్ అనే 3 రకాల వైరస్ తెగుళ్లు ఆశిస్తుంటాయి. ముందుగా ఆకుముడత గురించి తెలుసుకుందాం. ఆకుముడత తెగులును జెమినీ వైరస్ అని, బొబ్బర తెగులు అని కూడా పిలుస్తుంటారు. ఈ తెగులు సోకిన మొక్కలోని ఆకులు చిన్నవిగా మారి ఆకుల మీద బొబ్బలుగా ఏర్పడి పైకి ముడుచుకునుంటాయి. ఈ ఆకులు పడవ ఆకారంలో ఉంటాయి. తెగులు సోకిన ఆకుల ఈనెలు ఆకుపచ్చగా ఉండి ఆకుల ఈనెల మధ్యభాగం లేత ఆకుపచ్చ లేదా పసుపుపచ్చ రంగులో ఉండి కణుపుల మధ్య దూరం తగ్గడం వల్ల మొక్కలు గిడసబారి పొట్టిగా గుబురుగా కనిపిస్తాయి. ఈ వైరస్ తెగులు సోకిన మొక్కల్లో మొత్తానికి పూత లేకపోవడం, ఒకవేళ పూసినా తక్కువ పూత రావడం, కాయలేర్పడినా చిన్నగా వంకరగా కాయలు కాస్తుంటాయి. ఈ వైరస్ ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి తెల్లదోమ ద్వారా వ్యాపిస్తూ ఉంటుంది. మిరపను ఆశించే మరో వైరస్ తెగులు కుకుంబర్ మొజాయిక్ వైరస్ తెగులు. ఈ వైరస్ తెగులు సోకిన ఆకుల్లో ముందుగా పత్రహరితం కోల్పోయి చిన్న మచ్చలేర్పడి క్రమేపీ మొజాయిక్ లాగా ఏర్పడతాయి. కుకుంబర్ మొజాయిక్ తెగులు సోకిన మొక్కలు గిడసబారి ఉంటాయి. పూత కాపు రావు. ఒకవేళ వచ్చినా కాయలు పెళుసుగా మారతాయి. కుకుంబర్ మొజాయిక్ తెగులు పేనుబంక పురుగుల ద్వారా ఒక మొక్క నుంచి మరో మొక్కకు వ్యాప్తి చెందుతుంది. మరో వైరస్ తెగులు పీనట్ బడ్ నెక్రోసిస్. దీన్నే మొవ్వుకుళ్ళు అంటారు. తెగులు సోకిన ఆకుల మీద పసుపు రంగు నెక్రోటిక్ వలయాలేర్పడి క్రమేపీ పెద్దవయి ఆకులు క్షీణించి ఎండిపోయి రాలిపోతాయి. మొక్కల కాండం మీద నల్లని మచ్చలేర్పడి క్రమేపీ చారలుగా మారి కొమ్మల చివరి భాగం కుళ్ళిపోయి ఎండిపోతాయి. తెగులు సోకిన మొక్కల్లో కాయలు వంకర్లుగా ఏర్పడతాయి. పీనట్ బడ్ నెక్రోసిస్ వైరస్ తామర పురుగుల ద్వారా ఒక మొక్క నుంచి
మరో మొక్కకు వ్యాప్తి చెందుతుంది. వైరస్ తెగుళ్ల నివారణకు సమగ్ర సస్య రక్షణ చర్యలు పాటించాలి. వైరస్ తెగుళ్లను తట్టుకునే రకాలను సాగుకెంచుకోవాలి. సూటి రకాల విత్తనాలను తెగులు సోకని మొక్కల నుంచి సేకరించుకోవాలి. కలుపు మొక్కలు వైరస్ తెగులు వ్యాప్తి చెందటానికి కారకాలుగా ఉంటాయి కాబట్టి పొలంలో కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. కిలో విత్తనానికి 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ FS మందుతో విత్తన శుద్ధి చేసిన విత్తనాన్నే నాటుకోవాలి. రసం పీల్చు పురుగులు నారు దశ నుంచే ఆశిస్తుంటాయి కాబట్టి షేడ్ నెట్లలో పెరిగిన నారును మాత్రమే నాటుకోవడానికి ఎంచుకోవాలి. వైరస్ తెగుళ్ల నివారణకు ఎలాంటి రసాయనిక మందులు లేవు కాబట్టి వాటిని వ్యాప్తి చేసే రసం పీల్చు పురుగుల్ని అరికట్టడం ద్వారా తెగులు వ్యాప్తిని అదుపులో ఉంచుకోవచ్చు. మిరప పొలం చుట్టూ 2-3 వరుసల్లో జొన్న, మొక్కజొన్న పంటల్ని వేసుకుంటే ఇవి ప్రక్క పొలాల నుంచి వచ్చే రసం పీల్చు పురుగుల్ని అడ్డుకుని ప్రధాన పంటను ఆశించకుండా ఉంటాయి. పొలంలో ఎకరాకు 20 చొప్పున పసుపు, నీలం, తెలుపు రంగు జిగురు అట్టల్ని పొలానికి 1 అడుగు ఎత్తులా అమర్చుకోవాలి. వైరస్ తెగులు సోకిన మొక్కల్ని మొదటి దశలోనే గుర్తించి పీకి కాల్చివెయ్యాలి. రసం పీల్చు పురుగుల నివారణకు ప్రారంభ దశలో 5% వేప కషాయం లేదా 5 మిల్లీలీటర్ల వేప నూనె లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. చివరి అస్త్రంగా మాత్రమే రసాయనిక పురుగు మందుల్ని పిచికారీ చెయ్యాలి. జెమినీ వైరస్ను వ్యాప్తి చేసే తెల్లదోమ నివారణకు 1.5 గ్రాముల ఎసిఫేట్ లేదా 0.3 గ్రాముల ఎసిటామిప్రిడ్ లేదా 0.2 గ్రాముల థయోమిథాక్సోమ్ లేదా 1 మిల్లీలీటర్ స్పైరోమెసిఫిన్ లీటర్ నీటికి కలిపి పురుగు ఉధృతిని బట్టి వారం రోజుల వ్యవధిలో మందుల్ని మార్చి పిచికారీ చేసుకోవాలి. కుకుంబర్ మొజాయిక్ కలిగించే పేనుబంక నివారణకు 1.5 గ్రాముల ఎసిఫేట్ లేదా 2 మిల్లీలీటర్ల మిథైల్ డెమటాన్ లేదా 0.4 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. మొవ్వుకుళ్ళు వైరస్ కలిగించే తామర పురుగుల నివారణకు పైరు మొదటి దశలో అంటే నాటిన 15-45 రోజులకు ఎకరాకు 8 కిలోల పిప్రోనిల్ గుళికలు వేసుకోవాలి. తర్వాతి దశలో 2 సార్లు ఎకరాకు 40 గ్రాముల పిప్రోనిల్ లేదా 160 మిల్లీలీటర్ల ఫ్లూక్సామెటామైడ్ లేదా 160 మిల్లీలీటర్ల స్పైరోటెట్రామాట్ లేదా 34 మిల్లీలీటర్ల బ్రోఫినలైడ్ లేదా 200 మిల్లీలీటర్ల స్పైనటోరం మందుల్ని పురుగుల ఉధృతిని బట్టి మార్చి పిచికారీ చెయ్యాలి. అన్ని రకాల సమగ్ర సస్య రక్షణ చర్యల్ని ఒక ప్రణాళిక ప్రకారం ఆ ఊరిలోని మిరప రైతులందరూ చేపట్టినట్లయితే వైరస్ తెగుళ్లను అదుపులో ఉంచుకోవచ్చు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.